వీడియోలో ఏంటి వైష్ణవి వాళ్ళ ఫాదరు నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారని మీరు అనుకోవచ్చు. వైష్ణవిని ఒక అబ్బాయిలాగా పెంచిండు ఆయన. ఇప్పుడు వైష్ణవి ఆయన కళ్ళ ముందు పోయింది, లేదు ఇంకా నా బిడ్డే అనే తెలిసిన తర్వాత ఆయన ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయి చూసే జనాలు అనుకోవచ్చు ఏంది బిడ్డ పోయిందన్న టెన్షన్ లేకుండా నవ్వుతా ఉన్నాడని మీరు అనుకుంటా ఉండొచ్చు. అది నవ్వు కాదు, అది ఆయన మొత్తం ఒక డిప్రెషన్లో ఉండిపోయి ఏం మాట్లాడుతున్నాడో కొన్ని విషయాలు అర్థం కాని సిచ్యువేషన్. మీరు ఒకటి ఆయన నవ్వుతా ఉన్నాడని వేరే విధంగా తీసుకోవద్దు. హలో వైష్ణవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ నిన్న నుంచి చాలా డిప్రెషన్లో ఉన్నాడు. ఆయన నిన్న నుంచి ఆయనతో మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేడు. ఒక్కసారి ఎందుకంటే ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు వీళ్ళు పక్కనే బయట మంచం మీద పడుకున్నారని చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంది ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ఏం జరిగింది అసలు? మీరు బయటనే పడుకున్నారని చెప్తా ఉన్నారు. బయటనే ఉన్నాం, 100% 2 రోజులు బయటనే అనుకున్నాము. అయితే జరిగిన విషయం అంత పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఒక 3 ముచ్చట్లు ఏంటంటే, ఒక వారం 10 రోజుల కిందట వాళ్ళ అమ్మ దగ్గరికి నా బిడ్డే నా అల్లుడు పోయిరట. అసలు వాళ్ళకు మీకు మా మధ్యలో సంబంధం ఏం లేదు. ఆ పిల్లాడు వచ్చి ఇష్టపడి చేసుకున్నాడు, అయిపోయింది. ఇక మన వారం కిందట పోయినప్పుడు ఏం గొడవ అయిందో నాకు క్లారిటీ. చాలామంది కొంతమంది ఏమో 3 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాల నుంచి అని కథనాలు వస్తూ ఉన్నాయి. అసలు ఎప్పటి నుంచి వీళ్ళ పరిచయము, పెళ్ళై వీళ్ళిద్దరికి పెళ్ళయి వీళ్ళిద్దరు లవ్వు అని చెప్తా ఉన్నారు. అసలు మీరు ఫాదర్గా మీరు క్లారిటీ ఇవ్వండి. ఎన్ని రోజులు అవుతుంది మ్యారేజ్ అయ్యి, వీళ్ళ పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? 10 నెలలు అయింది మ్యారేజ్. 10 నెలలు, ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు. 5వ నెల 14 తారీఖు కదా, 24 తారీఖు, 14 24 అంతే. 5వ నెల 24 తారీఖు కావచ్చు. ఓకే, ఇది 3వ నెల. ఓకే, ఆ నెల వస్తే సంవత్సరం అవుతుంది. అయితే మధ్యలో ఒక ప్రెగ్నెంట్ తీసేపించి, అంటే అప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా అని నమ్మకం మేమున్నాం. నాకు తల్లిదండ్రులు వద్దు, ఎవరొద్దు, నేను అన్నదమ్ములు వద్దు, నేను నా మీ షిట్తోనే బతానే వచ్చిండు. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఆల్రెడీ అంతకుముందు ఒక ప్రెగ్నెంట్ తీపించిన, ఎందుకు తీపియాల్సి వచ్చింది? ఫస్ట్ విషయం ఏంటంటే, నువ్వు లేదు నేను బతక షిట్టి, నీ కులం నా కులం ఒకటే అని చెప్పి ఫోన్లో ఇన్స్టాగ్రామ్లలో అలా పరిచయం అయ్యాడు. అది తర్వాత వచ్చిండు, వాళ్ళ అమ్మని దొరికి నచ్చిండు, ఒప్పించుకున్నాడు. పెళ్లి టైంలో వాడు మందు తాగాడు, ఏదేదో జరిగిపోయింది. అవన్నీ సంథింగ్ మీకు ఆల్రెడీ తెలిసిపోయినాయి కదా. ఇప్పుడు ఏంటంటే, ఈ వారం కిందట కన్నడ కారపొడి కొట్టి నా బిడ్డని అల్లుడిని, ఇప్పుడు అల్లుడిని వాళ్ళు ఏదో ఏం తీసుకొచ్చుకుందాం సామాన్ అని పేరో తెలియదు. ఆ విషయంలో కూడా పోయినప్పుడు వీళ్ళకి గొడవ అయింది, నాకు తెలియదు. కారపొడి కొట్టింది అని ఆయన వీళ్ళ కోపం మీద అలా తల్లిని ఒక 2-3 దెబ్బలు కొట్టేసినందుకు ఆ తల్లి అలా కేసు పెట్టింది. ఎవరి మీద కేసు పెట్టింది? అల్లుడి మీద. ఓకే, నా కొడుకు మీద. నా కొడుకు నా కోడలు మాట విన్నాడు, అక్కడ అత్తమ్మ మాట వింటుండు అని చెప్పేసి మా ఫోన్ నెంబర్ అక్కడ ఇచ్చేసి మా మీద అల్లుడి మీద కేసు పెట్టి, అయితే ఆయన కొంచెం దడుగు ఇక్కడ పెట్టుకున్నా. ఫస్ట్ కేసులు అంటే తెలియదు ఆయన కూడా, ఇక్కడ మదిలో పెట్టుకున్నాడు. ఏంది నీ ఇక్కడ ఖర్చుడు ఏంది, కేసులు పెట్టుకుని అనుకున్నాడా, ఏమనుకున్నాడా. కేసు పెట్టినాక మాకు ఫోన్ వచ్చింది. అల్లుడు ఏం చేసి వచ్చినావు అయ్యా, నువ్వు ఏంది ఫోన్ వస్తున్నానంటే గిట్లా అయిందని చెప్పాడు. చెప్తే సరే మా ఊరు సర్పంచ్తో మాట్లాడిపిస్తా, నువ్వేం టెన్షన్ పెట్టుకోకని చెప్పి చెప్పాను. అంతట్లకే ఆగిపోయాడు. మళ్ళీ మధ్యలో 1 గంటకు 12 గంటలకు లేచి అల్లమ్మ దగ్గరికి పోడు. ఎన్ని రోజుల క్రితం ఇది జరిగింది? వారం, ఇప్పటికి వారం కూడా అంతే 10 రోజులు అవుతుంది. ఓకే, అట్లా ఒక 3 రోజులు 4 రోజులు పోయింది. 4వ రోజు అంటే 3వ రోజు అయిపోయి 4వ రోజుకు మా బిడ్డ నాకు మబ్బుల 4:30 మధ్యలో లేచి మాకు చెప్పింది, అమ్మకి ఇట్లా రోజు మధ్యలో పోతున్నాం, మొన్ననే రొల్లి పెట్టుకుని వచ్చినాం, కరప్పొడి పోసుకొని కొట్టుకున్న రోజు నుంచి ఆ కేసు పెట్టాను మనకు ఫోన్లు వస్తున్న నుంచి రోజు పోతున్నామ్మా అని చెప్పేసి నా బిడ్డ తల్లికి చెప్పింది. అది నన్ను లేపి ఇట్లా అవుతున్నట్టు గిదానికి ఎందుకు టెన్షన్ తీసుకుని, ఏమైనా కేసు ఉంటే మాట్లాడదాం, ఆడికి పోదాం, వాళ్ళు 10 మంది మనం 10 మంది ఊకుందాం, అయినా తప్పుండే ఈయన చేద్దాం, వాళ్ళ తప్పుంటే అలా చేద్దాం అంటే, మామయ్య నాకు ఆస్తి అంటుంది, నా ఇల్లు నాకు ఇయ్యి అంటుంది అని వాళ్ళు ఇయ్య అంటే మునిగిపోయింది. ఏందయ్యా నువ్వు ఆమెకు కన్న కొడుకు అయితే ఆమె కన్నా కొడుకువే కదా, అలా 2 కొడుకులకు ఎట్లా మంచి ఇచ్చిందో నీకు అట్లా మంచి ఇస్తుంది. నువ్వు వేడుంటేంది, ఇప్పుడు వాళ్ళు కొడుకులు వేరే కాడ బతురు కదా, ఆమె దగ్గర బతలేదు కదా.
వేరే వేరేనే బతురు. ఇప్పుడు నువ్వు కూడా ఇంకొకటి బతున్నావు అనుకొని తల్లి కన్నతల్లి అయితే సరిదిద్దుకుంటుంది ఎవరికైనా తల్లి. కానీ నేను కూడా నా తల్లి సింతలపేట అక్కడ బతున్నా, నేను ఇక్కడ బతున్నా. నువ్వేం బాధపడకయ్యా, ఇత్త అయ్యా వాళ్ళకి ఇచ్చిన నీకు ఇత్త అయ్యా అని చెప్పేసి అంటే తీసుకో, లేకపోతే టెన్షన్ పెట్టుకో. మొత్తానికే వెళ్ళి వచ్చిన నా బిడ్డనే ఇష్టం, అది లేకపోతే నేను బతకానే వచ్చినవి. ఇంకా నీకోసం మన జాగ కొన్నా, బైక్ కొనిచ్చిన, బంగారం పెట్టిన, అంతా నాదే. ఇక ఇంకోటి ఇప్పుడు వైష్ణవికి ఉన్న 2 ఫోన్లు కూడా నాయే. ఐఫోన్ ఒకటి. ఐఫోన్ మీ అల్లుడు కొనిచ్చిందని చెప్తా ఉన్నారు. అప్పుడు అమ్మాయికి లవ్ చేసే ముందు కొనిచ్చిండని చెప్తా ఉన్నారు. ఓకే, లేదు అయితే అది ఫాలోయింగ్ కోసము యూట్యూబ్ వీడియోల కోసం తీసుకున్నారా ఐఫోన్? ఓకే, అప్పుడు ఫాలోయింగ్ కోసం అని అది అప్పుడు చెప్పుకోరు వాస్తవమే. ఆ తర్వాత మళ్ళీ అది స్టోరేజ్ సరిపోతలేదు అని చెప్తే మళ్ళీ ఒకటి అది మాత్రం ఇప్పుడు ఉందిలే. ఏది నెలకు 2,000 కట్టాలి. నాతోనైతే 30,000 25,000 కట్టినా అన్నది బిడ్డే. నాకు అంతా పట్టించుకోను నేను ఎక్కువ. ఓకే, ఇంకా ఎంత ఉందో ఈఎంఐ. రీసెంట్గా వీళ్ళు ఏమైనా గొడవలు అంటే వీళ్ళిద్దరు లోపల గొడవ పడ్డ విషయాలు ఏమైనా వైష్ణవ్ చెప్పే ప్రయత్నం ఏమైనా చేసింది? ఏం లేవు. 100% వీళ్ళిద్దరు పోయి ఎప్పుడు అంటే వాళ్ళ అమ్మతోని కన్నడ కారం కొట్టుకొని గొడవ పెట్టుకొని కొట్టచ్చారు. అప్పుడు కేసు అయింది కదా. అయితే ఆయన కొంచెం డాక్టర్ వృత్తిలా లెక్క అదే కాంపౌండర్ అది చేస్తుండు కదా. అడుగు అదొక్కటే ఆలోచించుకున్నాడు, అబ్బా నా పని అయ్యేటట్టు. అటు పోతే అమ్మదంతా, ఇటు వస్తే పెన్నంతా, ఎట్లా చేయాలనుకున్నాడు. చక్కగా రాత్రి కన్నతల్లి దగ్గరకు ఓడు. ఇక ఆమె ఏం చెప్పిందో ఎట్లా చెప్పిందో అంటే ఆల్రెడీ రికార్డింగ్లు ఉన్నాయి కదా, విన్నారు కదా. ఇక వాళ్ళ అమ్మ రికార్డింగ్లు విన్నారు కదా, అవి నడుతూనే ఉన్నాయి. కానీ ఉన్నట్టుండి నిన్న జరిగిన విషయంలో అయితే దానికి 100% అయితే గోల్ వేసిండా, ఎవరికి? మీ బిడ్డకి ఇంజక్షన్ వేసిండా. నా బిడ్డ. మీరు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సరే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మనోడిని నన్ను కొడుతుంది చూస్తే బక్కడ పుట్టువాడే కానీ అట్లా పెంచారు మీరు అమ్మాయిని. అది మొత్తం మొగరాయుడే కదే. ఏమంటావునా ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఎవరైనా సరే ఒకటే కులం కాబట్టి పెద్ద మనుషులలో మాట్లాడి పంపిద్దామన్న ప్రయత్నం చేయలేదు. చేసుకుని వచ్చినాక మళ్ళీ కొండ కింద పెళ్లి చేసిన ఇక్కడ వెంకటాపూర్ కింద. కులమంతా పిలిచిన వాళ్ళు కూడా వచ్చారు, మొత్తం పెళ్లి చేసిపోయారు. మరి ఈరోజు ఇటు పోతావయ్యా అంటే ఇటే వస్తా అన్నాడు, ఇటే వచ్చి ఇటే ఉన్నాడు. అంటే మీరే అడిగిర్రా కులం గిట్లా కులం మధ్యలో జరిగిన డిస్కషన్? అందరూ అడుగుతారు కులం ముంగట మాట్లాడిన మాట. మరి ఈరోజు మీ అమ్మాయి ఈరోజు మీ మధ్యలో లేదు, మీరు కులం మధ్యలో మాట్లాడారు కాబట్టి ఆ కులంతో ఏమైనా మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నారా? వేరే ప్లానింగ్లు ఏమైనా ఉన్నాయి అనుకోవచ్చా? నేను ఏం మాట్లాడాలి, నా బిడ్డ పోయింది. ఇప్పుడు నేను కులంతో మాట్లాడినా కులం తీసుకొచ్చి అది. కానీ వాళ్ళకి చెప్పినావా మరి ఈయనే ఉంటా అంటున్నా నా ఇంటికన్నా అల్లుడు? మొత్తం మంది ఇక్కడికి వచ్చి చెప్పిపోయారు, వాళ్ళే చెప్పిపోయారు ఉంచుకో నువ్వు మంచి పని. మొత్తం మంది నన్ను మెచ్చుకుని ఇక వాళ్ళ ఇంట్లో సాడసాత్తు తెచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకోకుండా అంటే మొత్తం సట్టు లేకుండా ఈడు మంచోడే 100% అని చెప్పి వాళ్ళు చెప్పి నీ దగ్గర ఉంచుకొని పెంచుకొని సాదుకొని మంచిగా ఉంచుకో అని చెప్పారు. వాళ్ళ శోభత పట్టి చెప్పారు. ఓకే, ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, మీకు ఎవరికి చెప్పకుండానే వీళ్ళిద్దరు వెళ్ళి మ్యారేజ్ చేసుకొని వచ్చారా? ఫస్ట్ ఒప్పందం అయిపోయింది. పెళ్ళి ఒక 3 రోజుల 2 రోజుల టైం ఉంది కావచ్చు. 2 రోజుల టైంలో ఇంట్లో వాళ్ళు టార్చర్ చేసారు వాళ్ళు అన్నదమ్ములను. అలా ఏదో ఎవరో భూమి ఇస్తాము పొలం ఇస్తామని ఎవరో చేసారట. ఆ మధ్యలో వెంటనే వాడు మందు తాగింది. ఈ అమ్మాయిని మిస్ అవుతున్నాను, వైష్ణవిని మిస్ అవుతున్నాను మందు తాగింది. అజ్జేలో పడ్డాడు, అజ్జేలో హాస్పిటల్లో పడ్డాడు. హాస్పిటల్లో పడ్డప్పుడు మాకు తెల్లాడితే తెలిసింది, మీ కాబోయే అల్లుడికి ఇట్లా మందు తాగినాడు ఆ దగ్గర ఫోన్ లేదు. అప్పుడు అన్నదమ్ముల దగ్గర ఉన్నాయి. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. ఏ దాకానా అని కొంచెం అలా వేరే వాళ్ళు చెప్తారు ఏమో. ఈ దాకానా అంటే నా పిల్లలు నేను బండి వేసుకొని పోయినా, మెడల వాటికి గెంటేసారు. అలా అన్నదమ్ములు, నా అల్లుడిని అన్నదమ్ములు
నా అయ్యపురాలు వీడు తిన్నది తాగింది, ఆడ తినబెట్టింది తాగబెట్టింది, ఆడిపోయినాక ముఖంకి ఇట్లా పెట్టుకుని అబ్బో వీళ్ళకి ఇష్టం లేనట్టుంది పాయ అని చెప్పి ఆయన నా పైన మెడల పట్టుకుంటే ఇచ్చినప్పుడు అవసరం మనకు అది బా అని చెప్పేసి మారాచి ఆ పోరాడు అదేమంటారు మళ్ళీ హుషారైనాక సాప్ అయినాక 3 రోజులకు ఫోన్ చేసి ఆయన నా బిడ్డ తీసుకొని పోయి కొండగట్టు కన్నా ఏ గట్టు కొడాటు కానీ వాళ్ళు మాలేసుకొని వచ్చి రాడికి వచ్చినాక ఈడ కొడకిద వాళ్ళ పెళ్ళి చేసిన వాళ్ళు కూడా వచ్చారు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. ఓకే అన్నీ ఓకే అయిపోయినాయి దేవుడు. కాకపోతే అప్పుడు నా మేజర్ కారణాలు ఏమనుకోవచ్చు? కట్నం కోసమే వైష్ణవ్ని చంపిండు అనుకోవచ్చా? చెప్తాయి మంచిగా అయితే అప్పుడు నచ్చిండు ఇచ్చిన మరి ఇంటికి పోతావయ్యా అంటే ఇంటికి పోను అన్నాడు. ఎందుకు మరి ఏం చేసిన ఏం కారణం అంటే మా అమ్మ ఒప్పుకోదు మా అన్నదమ్ములు ఒప్పుకోరు అన్నాడు. అన్నదమ్ములు ఒప్పుకోరండి మరి నీకు ఇష్టంతో నచ్చినావు మందు తాగిన నేను నమ్మ ఇప్పుడు నువ్వు మందు తాగిన రేపు పొద్దున మన తాగి సత్తావు మరి నా బిడ్డని చేస్తావు ఇట్లా కూడా అన్నా నా భార్య కూడా అన్నా. అయితే వాళ్ళు ఏమన్నారు కూడా ఆ పోరాడు ఏమన్నా అంటే అయితే నేను ఒకటే మాడాను నువ్వు అప్పుడే బంద్ తాగినావు ఇప్పుడు రేపు పొద్దున ఏం చేస్తావు తెలియదు అన్నది నా భార్య కూడా అన్నది. అన్నాక లేదు నీ బిడ్డని ఇష్టపడ నీ బిడ్డ లేని నేను బతక నేను గవర్నమెంట్ దాంట్లో పని చేస్తా నాకు నెలకు 12,000 13,000 వస్తాయండి 10,000 వచ్చి చేయాలి కానీ మంచిగా బతు చేయాలి అని మేము ఇట్లా సరే అన్నాక ఇక మాకు ఇక్కడ ఒక చెప్పేటోళ్ళు ఉంటుంది ఈసారం ఉంటుంది కదా పుస్తకం ఈసారం అక్క అదేనే బావా ఇట్లా ఈసారం చేస్తే ఓకే నెంబర్ 1 మంచి అబ్బాయి అనే వరకే సరే అని చెప్పేసి మేము అయితే కొనకేదో మళ్ళీ దడాలు వేసుకొస్తావి ఇలాగని చెప్తావి మరి ఇంటికో అయ్యో ఇంటికో ఈయన ఉంటా అంటే అప్పుడు నా చిన్న కొడుకున్నాడు పెద్ద కొడుకు లేడు చిన్న కొడుకు పెద్ద కొడుకు అయిన వాళ్ళు ఆ దేశంలో సారీ దేశంలో పెద్ద కోడలు వాళ్ళ ఇంటికాడ ఉన్నది బర్త్డేడు కాబట్టి ఆయనతో అట్లా ఇట్లా పోయి చేసుకొచ్చినాం వీటికి వచ్చినాక సరే మీద ఉంటావా అయ్యా అంటే నేను మీద ఉన్నాను మరి రూమ్ ఖాళీ ఉంది కింద ఈ రూమ్ నుండి మరి కట్నం ఎంత ఏమంటావయ్యా మీ ఇష్టం అన్న ఆపదకప్పుడు మనం 5 లక్షలు ఒప్పుకున్నాం 5 లక్షలు ఇస్తాను ఒప్పుకున్నాం అప్పటి ఆపతికి ఒప్పుకున్నాం ఇప్పుడు లేవు అన్న ఇస్తా చేయి కుదిరానికి ఇస్తా అని చెప్పినావు ఇప్పుడు బంగారం నేనే పెట్టబడుతుంది ఇలాగ నేనే అన్నీ నేనే పెట్టబడుతుంది చేయి కుదిరినాకేంది 2 నెలలకి అడిగాడు ఆయనే అడిగినా మళ్ళా నా బిడ్డకి ఎప్పుడు బంగారం నేనే చేయించిన లగ్గ నేనే చేసిన బిట్టలు మొత్తం పొట్ట పట్టుకడిగా నేను నడిపించాను 2 నెలలు డ్యూటీకి పోలేదా డ్యూటీ ఎక్కడిది ఇంకా కొత్తగా పెళ్ళైనాక డ్యూటీకోమని చెప్తాం మనం కూడా నా బిడ్డని పక్క పండించుకొని డ్యూటీ కోరేసిన నేను చెప్తాను డ్యూటీ లేదు లేదు ఈడే వర్ష వచ్చి పొంతి మనవాడేనా అని చెప్పి ఒప్పుకోబట్టిన 2 నెలలు అయినాక ప్రెగ్నెంట్ అయ్యేది 3వ నెల పడ్డాక ప్రెగ్నెంట్ అయితే తెలిసింది మాకు అప్పటిదాకా చెప్పలే మీకు 3వ నెల 4 నెలలు కావచ్చు నాకు తెలిసి 4వ నెలకు ప్రెగ్నెంట్ అయింది ఆల్రెడీ పోయి తీసేపించారు మీకు తెలీదా ఫస్ట్ ప్రెగ్నెంట్ తీపిచ్చింది ఓకే తీపిచ్చింది ఎవరంటే ఇక మావాడే నీకు కూడా తెలిసే ఉంటుంది కానీ ఇక వాడు యూట్యూబ్ ఛానల్ అందుకని నేను ఒప్పుకోబట్టిన మనోడే కదా ఎందుకు బయట పెట్టుకున్నాను నా 3 బండ్లు కొన్నావు కదా ఒకటి నెట్ పెట్టి మిగతా ఫైనాన్స్ చేసినావు ట్రాక్టర్ నడిపిస్తావు ఫైనాన్స్ నాకు ఇంత బత్తపాయలు వస్తాయి చిన్న కొడుకు ఏం వర్క్ లేదు ఆ దేశం పోయి మర్రచ్చు పెద్ద కొడుకు పోయి మర్రచ్చు ఇద్దరికి లెక్కలేని అప్పటికి ఇద్దరు కొడుకులకి కాగితాలు ఏం లేవు నుక్సాన్ చేసుడే తండ్రిని నుక్సాన్ చేసుడే అట్లున్నారు కాబట్టి దేవుని పైన అల్లుడు మంచివాడు దొరికాడు కదా ఎందుకు లేదు సల్లా బతకని కొడుకన్నా అల్లుడు ఇష్టపడి వచ్చినప్పుడు నాకు ఉంటుంది కొడుకులాగా అని చెప్పి అనుకొని ఆయనకు నగదు పైసలు కట్టి ఈ కొరట్ల కనకప్రియనా కొరట్లనే అనుకుంటా కొరట్లనే కనకప్రియ పల్సర్ బండి అది ఇప్పుడు ఆ పల్సర్ బండి అతుకొని పీకాడు నువ్వు కొనిచ్చిన బండేనా ఓకే 3 తులాల బంగారం పెంట బిడ్డకు ఈయనకు 2 తులాలు లగ్గం నేనే చేసిన ఇక అన్నీ నేనే చేసిన ఆ దగ్గర రూపాయి లేవు
ఇష్టపడి వచ్చినందుకు ఎందుకు ఇష్టం పెట్టుకున్నా మంచిగా బతుకని చెప్పేసి ఇంట్లో పెట్టు అదే అనుకున్నా. సపదాకా అదే కంటిన్యూ అవుతూనే ఉన్నాము. ఒక 3 నెలలు బాగానే ఉన్నాడు. ప్రెగ్నెంట్ సెకండ్ ప్రెగ్నెంట్ ఫస్ట్ సారీ ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ ఇప్పుడు 4 నెలల ప్రెగ్నెంట్. వానికి ఛాన్స్ ఎట్లా వచ్చిందంటే వాళ్ళ అమ్మతో కొంచెం గొడవ కాకముందు ఏం చేసిందంటే అమ్మకు నాకు గొడవ అయ్యేటట్టు ఉంది, ఇల్లు అడుగుతే ఇచ్చేటట్లేదు, ఒక 5 లక్షలు కావాలి నాకు అని బిడ్డతోని కొంచెం ఫోర్స్ చేసి బిడ్డ తల్లికి ఫస్ట్ నాకు ఏం లేకుండా సరే నేను మంచిగా బతుకుతా, నన్ను మంచిగా చేసుకుంటే అలా అన్నాడు. నీకు ఏదో ఇస్తాను అనుకున్నా, అంటే ఆడ జాగ ఉంది ఏడ జాగ ఉంది కదా, ఏదో జాగ ఇద్దామని చెప్పి నేను అట్లా ఫస్ట్ నా ఆలోచన ఎగ్దాం 5 లక్షలు కావాలని బిడ్డతో కొంచెం ఫోర్స్ చేసి 5 లక్షలు ఇద్దాం అనుకున్నావు, జాగిద్దాం అనుకున్నావు. నేను ఫస్ట్ మంచిగా బతికితే బైక్ కాదు ఇంకొక 5 లక్షల బంధం సేవ చేద్దామని మనసులో ఉండే. ఇష్టపడి వచ్చింది కదా, మనం వెంటనే అంటే ఆడు ఇక్కడ రెచ్చిపోతాడు అనే ఆలోచనలో నేను అడగంగా ఏదైనా ఇవ్వద్దు మళ్ళీ అడుగుతారేమో అన్న ఆలోచనతో ఆగిపోయినా. బైక్ అడగగానే బైక్ ఇచ్చిన. బంగారం అంటే నా బిడ్డకే కదా అని. బిడ్డకి ఎంత తులాలు పెట్టారు, అల్లునికి ఎంత తులాలు పెట్టారు? 3 తులాలు బిడ్డకు, తులము ఆయనకు. ఓకే. ఒక వెండి బ్రాస్లెట్ వెండిది. అంటే నాకు ఒక కొడుకు లెక్కనే వచ్చేసే ఇంటికి అదే పెట్టబుద్ది కదా. అవును. ఇప్పుడైతే ఏం అడుగుతున్నాడు కదా అన్న సంతోషంలో ఉన్నా. సరే ఒక్కనాడు మాట నా బిడ్డకి ఎత్తే నా బిడ్డ పోయి నా భార్యకి, నా భార్య నాకు పనిపోయి వచ్చినాక అల్లుడికి ఇట్లా అన్నమాట. సరే వాళ్ళకైనా ఇవ్వాల్సింది తప్ప, మన కొడుకులకు మనం వాళ్ళు ఆడుకోరు అద్దు, మనం ఇచ్చుడే తప్పది. ఏంటంటే కానీ కట్నం ఆడుతున్నాడు. నేను ఒక వారం దాకా నేను నోరెత్తలేదు. వారం తర్వాత ఇక్కడ కూర్చున్నాము. అయ్యా ఏమో పైసలు అడిగినమాట, మరి ఎన్ని కావాలి అయ్యా? నాకు 5 లక్షలు కావాలి. సరే మరి ఇప్పుడు లేవు. దేనికని అడగలేదు 5 లక్షలు? అట్లా అడుగుతాం మనం, ఏమైనా వేసుకొని 5 లక్షలు అడిగింది అడిగినప్పుడు మనం ఏమవుతుంది కదా. సరే అని చెప్పేసి 5 లక్షలు ఒక్క 15 రోజులు ఒప్పుకోమాట. ఎగ్దాం 5 లక్షలు అంటే ఓ 10-20 వేలు అంటే ఇప్పుడు ఏంటని ఇవ్వచ్చు. ఎక్కడికైనా సేపు అయ్యి లెక్కన తీసుకొచ్చి 5 లక్షలు అన్నా కదా, ఇది తప్పని ఒక 15 రోజులు ఒప్పుకోవటం. సరే ఓకే అన్న. దాని మధ్యలో ఒక 10 రోజుల లోపల ఇక్కడ ప్లాటు 2 గుంటలు అమ్ముతుర్రు అన్న విషయం తెలిసి ఓకే దాన్ని ఎంక్వైరీ చేసుకున్నాను. నాకంటే ముందే ఊళ్ళోకి వచ్చేసి 3 నెలలు అయిపోయింది కదా. ఈడ ఇప్పుడు మీరు కొన్న 2 గుంటల ఫ్లాట్ అమ్ముతున్నారు అని తెలుసుకున్నాడు. ఎంక్వైరీ చేసుకున్నాడు, కొంచెం అర్థం చేసుకున్నాడు. అది 13 లక్షల అంటే 12,30,000 2 గుంటలు అయితే అది తెలుసుకున్నాను. నాకు కూడా తెలియదు అసలు. నేను ట్రాక్టర్ డ్రైవర్కు పల్లె ఇక నీకు జర అటు ఇటు తిరుగుడే ఉండే టిఆర్ఎస్ సర్పంచ్ ఆయన దగ్గర పనిచేస్తాను. ఓకే. ఇంటికి వచ్చినాక ఒక 3 ఇద్దాం అనుకుని నేను అక్కడ డబ్బులు అడిగినా మా సేట్ని, ఆయనకు కొన్ని ఇద్దాము 5 లక్షలు అన్న అక్కడ ఒక 3 లక్షలు అన్న ఇద్దామని అక్కడ అడిగిన, అడ్జస్ట్ చేస్తున్నా. ఒక 10 రోజుల లోపల 15 రోజులు ఈయనకి అయిపోయినా 10 రోజుల లోపల ఇక్కడ ఈయనకు ఏదో తెలిసిపోయింది. అత్తమ్మ నాకు పైసలు అవసరం లేదు, మీరు ఎంత కట్నం పోతారో, మీరు ఏమనుకుంటుర్రో, ఎన్ని కట్నం పోతారో చెప్పు, నాకు వాళ్ళ భూమి కొని రాని అత్తమ్మతో మళ్ళీ చెప్పింది. 2 గుంటల భూమి ఆ మధ్యలో మీరు ఎంత కట్నం పోయగలుగుతుర్రో, నన్ను 5 లక్షలు అడిగినా కానీ మీరు ఎంత పోతా అనుకుంటుర్రో దాని మీదకి వెళ్ళి అక్కడ భూమి ఉన్నదట, భూమి కొని రా అని చెప్పి అత్తమ్మ చెప్పి 2-3 రోజులక ఇది చెప్పింది నాకు. అయ్యా ఈ 5 లక్షలు అడిగింది, మనం 5 లక్షల కోసం మనం కట్టపడితే ఆయన భూమి కేసరి పెట్టిండయ్యా అని చెప్పి అదే మన బిడ్డనే మరి ఇది ఇస్తే ఒప్పుకోపోనా అన్న, ఇది అద్దా అంట అడగని అదే అద్దా అవగాడ పక్క పండు అదే అద్దా అంట. ఇవన్నీ నీ అవి ఉదాహరణ అడిగినావు లేదు, అది అమ్మేడిది, ఇది నాది, అమ్మగడిది నాది, ఇవి అద్దా అంటారు. అక్కడ కొనిస్తాడు అక్కడ అద్దా అంట, అదే కావాలి. ఆడిపోయి అడిగితే 13 లక్షలు అంటే 2 లక్షలు 12 లక్షలు. ఇప్పుడు 2 పొత్తులు కొన్నాం. ఎవరి దగ్గర కూర్చోరాడు ఓకే, ఆడు 2 గుంటలు నేను 2 గుంటలు కన్నీళ్ళు మాత్రం చేసి కడీలు మాత్రం.
సరే తీ అని చెప్పేసి ఒప్పుకున్నా. ఉమ్. మనం 5-6 లక్షలు ఇద్దాం అనుకున్న టైంలో గింత పొడిగి వేసేసాడు మావాడు. ఉమ్. అయితే బిడ్డ కంటే ఎక్కాము. ఉమ్. కొడుకుల కాడు ఉంది, ఇది చాలా మస్తు అవుతుంది. నా కొడుకులు కూడా నీ డాడీ చెల్లె కంటే ఎక్కనా అని చెప్పి అలా అనకపోతారా అనే ఉద్దేశం మీద నేను ఆడ బ్యాంకు లోను ఆడి నీడిని తీసుకొచ్చి అది కొను. కొనే రాక మంచిగా ఉన్నాడు. ఇక మొన్న వారం కిందటి విషయం ఏంటంటే అది కొన్నాకనే ఆడికి పోయి లొల్లి పెట్టుకొచ్చుకున్నాడు, కారపొడి మన చల్లుకున్నాడు, మంచిగా ఉన్నాడు. అవద్దం ఆడద్దు. వాళ్ళ అమ్మకు వీళ్ళకి ఏమంట యుద్ధం అయిందో మధ్యలో వాళ్ళ ఇంటికి పోకుండా వాళ్ళ అన్నకు నాకు సంబంధం లేదు, నేను ఈయనే బత్తా అన్నాడు. నైట్ వాళ్ళ ఇంటికి పోకుండా ఏం నేర్చుకొచ్చినో తెలియదు. ఫస్ట్ ఆయన ఇట్లా గీడికి ఉంటాయి చెడ్డి షార్ట్ అవి వేయకపోవు. ఈ నా బిడ్డ చనిపోకముందు వారం 10 రోజుల నుంచి వేస్తుంది ఫ్రీగా. అంటే గుద్దుకున్నా తనకున్నా ఏదన్నా ఏమన్నా అయినా వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశమేనే స్టార్ట్ అయింది విషయం. ఓకే, ఫైనల్ ఇది జరిగింది. భూమి కూడా ఆల్రెడీ కడీలు వాతిర్రు, వాళ్ళు అడిగినవన్నీ ఇప్పించుకొస్తా ఉన్నావు. బంగారం ఇచ్చిన, బైక్ ఇచ్చిన, చైన్ వేసిన, ఫ్లాట్ కొనిచ్చిన, బిడ్డకు 3 తులాల బంగారం వేసిన, ఫ్లాట్ కొనిచ్చిన 13 లక్షలు. అవసరం అనుకుంటే ఆ ఇల్లు అయినా అడుగురు. ఆయనదేనా అది? ఓకే, 200 బంగారం ఉందా దానికి అపోజిట్లు ఉన్నది. కానీ మొన్ననే మాత్రం చూసిన మొత్తం చూసిన రీసెంట్ గా అప్పుడు చేసిన, నేను ఆడ వీడియో చేసిన. ఇదే ఫ్లాట్. అవును, బిడ్డైనా కొడుకైనా ఆమెనే అనుకున్నాం. బతికిస్తా నా కన్ను పెట్టుతాను నా బిడ్డ, నా కన్ను లేదు ఒకటి. అవును, సరే ఇంకా కళ్ళు కనిపించాయి అన్నారు. కన్ను లేని కనిపించారు మీరు ఇప్పుడు, అంటే డిమ్ కనిపిస్తుండదు. ఇది లేదులే మొత్తానికి. అరే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ మొత్తం సర్టిఫికెట్లు ఉన్నాయి ఇక్కడ నా దగ్గర. అగిపేట లేదు, ఆడగా కిటికాడ చూడు, కిటికీ కాడగా కిటికాడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో 2,80,000 పెట్టి చేయించుకుని ఫెయిల్ అయిపోయి. ఓకే, అయితే ఇక్కడ నేను దున్నేటప్పుడు ఒక మామిడి కొమ్మ షర్ట్ మీద తాకి ఎఫెక్ట్ అయినా, లేకపోతే నా కన్ను మంచిగా ఉంటే ఈ బిల్డింగ్లు కాదు ఇట్లాంటి 4 బిల్డింగ్లు కడుతుంటే. సౌదీలో నాకు నెలకు 80,000 రూపాయలు జీతం. నాకు సౌదీ పోయి వచ్చినావా? సౌదీ అరేబియా నెలకు 80,000 రూపాయలు నాకు జీతం. ఇక్కడి సంపాదన కాదు నాది, మొత్తం సౌదీ నాది. 4 సంవత్సరాలు పోయినా ఈ బిల్డింగ్ కట్టినా, ఇది కొన్నా, అది కొన్నా కథం. కొడుకులకు లగ్గాలు చేసినా, బిడ్డ ఇలాగా చేసిన సంబరం మీద ఉన్న టయానికి నా పరిస్థితి అంటే బిడ్డ కాదు, 2 లెక్కలు చేసినా మొన్న ఈ విషయం. ఫైనల్గా ఒకటి పెద్దనా, ఇప్పుడు నీ కడుక్కున్న ఎలాంటి శిక్షలు పడాలా? అనిగా నేను తినేదే పెట్టినా, నేను కొడుకు లెక్కనే భావించిన. ఇక నేను ఇల్లు ఇచ్చిన, రూము, బెడ్డు, పరుపు, ఫ్యాన్లు, ఫ్రిడ్జులు, A to Z ఇంట్లో ఇచ్చిన. అదేంటిది మన మ్యూజిక్ మోగేటి కూడా ఇచ్చిన. వాళ్ళ మన సంబరం, కొత్త సంవత్సరం మంచిగా ఉండదు అన్నీ ఇచ్చిన. ఒకవేళ నీకు నచ్చకపోతే ఆ జాగా ఇస్తాను అద్దన్నాడు, ఈ జాగా ఇస్తాను అద్దన్నాడు. పైసలు కావాలంటే పైసలు ఇచ్చిన, అవి కొండపోయి 5 లక్షలు. అవి పోయినాక మళ్ళీ ఇలా 13 లక్షలు కొనిపించాడు. 5 లక్షలు ఇచ్చింది కాకుండా మళ్ళీ 13 లక్షలు ఫస్ట్ ఇచ్చినట్టు చెప్పలేదా? ఓకే, ఇప్పుడు ఏం కోరుకుంటున్నారా మీరు ఫైనల్ గా? నేను లేదు, నేను పెట్టినా చెప్పే తిరిగి చెప్పిన. కోర్టు తీర్పుని కొంచెం రెస్పెక్ట్ చేసాడు ఎవరైనా. నేను పెట్టిన కేసు ప్రకారం ఏమన్నా వాళ్ళు ఆసరాగా తీసుకొని ఏమన్నా ఆయనకు జీవిత ఖైదు చేస్తే నేను ఎవరిని ఏమనే ప్రసక్తి ఉన్నది. ఒక్కవేళ వాడు 2-3 నెలలకో 3 నెలలకో ఏమన్నా పెద్దోడు వచ్చి ఎవరైనా ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళు ఎంపీటీసీలు, జేపీటీసీలు ఆయనకి సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ఉంటారు కదా మధ్యలో సిటీలల్లో, వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేసి ఇడిపించుకొచ్చుడు చేసుడు ఉంటే మాత్రం ఆడు బయటకు వెళ్ళి నన్ను తెలియద్దు. నాకు తెలితే మాత్రం నా దగ్గర చూసిరు కదా, ఇప్పుడు నా దగ్గర అయితే ఏం లేదు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటా అంటున్నారా ఇండైరెక్ట్గా? అంటే చట్టము ఆయనకి
శిక్ష బరాబర్ అయితే ఓకే. ఒకవేళ ఎవడన్నా అడ్డం పడి 2-3 నెలల బయటకు వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? వేసేస్తా, డైరెక్ట్ చెప్తున్నాను. వీడికి తీసేస్తా, నాకైతే ఏం లేవు. పొయ్యాల్లో కూర్చుంటే గుడ్డోని లెక్క ఆడ పెట్టింది తీసి అప్పుడు గుడ్డోని ఎట్లాగో అంటే కామన్గా చెప్తున్నా, ఇది కామన్గా. ఓకే, ఫైనల్ మాట ఇది. ఓకే, రైట్. విన్నారు కదా ఫైనల్గా. నవ్వుతూ చెప్తుంటా అంటే నా గుండెల బాధతో నాకు అర్థమైంది, అదే నాకు అర్థమైంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జనాలకు. ఓకే, విన్నారు కదా వైష్ణవి వాళ్ళ ఫాదరు. మీరు ఒకటే ఆలోచించండి, వీడియోలో ఏంటి వైష్ణవి వాళ్ళ ఫాదరు నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారని మీరు అనుకోవచ్చు. ఆయనకు ఇంట్లో ఒక వైష్ణవిని ఒక అబ్బాయిలాగా పెంచిండు ఆయన. ఇప్పుడు వైష్ణవి ఆయన కళ్ళ ముందు పోయింది, లేదు ఇంకా నా బిడ్డే అనే తెలిసిన తర్వాత ఆయన ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయి, చూసే జనాలు అనుకోవచ్చు ఏంది బిడ్డ పోయిందన్న టెన్షన్ లేకుండా నవ్వుతూ ఉన్నాడని మీరు అనుకుంటా ఉండొచ్చు. అది నవ్వు కాదు, అది ఆయన మొత్తం ఒక డిప్రెషన్లో ఉండిపోయి ఏం మాట్లాడుతున్నాడో కొన్ని విషయాలు అర్థం కాని సిచ్యువేషన్. బట్ విన్నారు కదా మీరు, ఒకటి ఆయన నవ్వుతూ ఉన్నాడని వేరే విధంగా తీసుకోవద్దు. చాలా సీరియస్గా 5 లక్షలు ఇచ్చిన ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో, ఈ ఫ్లాట్ కూడా నేను ఈ ఫ్లాట్ తీసుకోమన్నా ఇది వద్దన్నాడు. ఇంటి ముంగట ఉన్న ఖాళీ ప్లేస్ కూడా ఇమ్మన్నా. తర్వాత ఇప్పుడు ఏదైతే మనం 200 గజాలు ఏదైతే ఉందో, ఆ 2 గుంటలు ఏదైతే ఉందో, ఆ 2 గుంటలు కూడా సరే అదే ఆన్నే కావాలి, నాకు 2 గుంటలు కావాలంటే 5 లక్షలు ఇచ్చింది కాకుండా మళ్ళీ 12 లక్షలు పెట్టి ఆ 2 గుంటలు జాగా కూడా ఇప్పించిన. కానీ కోర్టులు నేను కంపల్సరీ న్యాయస్థానానికి రెస్పెక్ట్ ఇస్తా, కానీ న్యాయంగా శిక్షలు అనేది పడకపోతే చట్టాన్ని నేను చేతులకు తీసుకుంటా అనే విధంగా చెప్తా ఉన్నాడు. ఆయన కొంచెం డిప్రెషన్లో అయితే ఉన్నాడు. వాటెవర్, అది వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అంటే చూసే జనాలు ఏంది బిడ్డ పోయిందన్న టెన్షన్ కూడా లేదా అనే విధంగా కొంచెం థింక్ చేస్తారు కాబట్టి చెప్తా ఉన్నా. ఆయన ఇప్పుడు మన మైకంలో కూడా లేడు. యాక్చువల్లీ మనకు ఏదో మనిషి బయటికి కనిపిస్తూ ఉన్నాడు, కానీ అందుకే చట్టాన్ని చేతులకు తీసుకుంటా నేను అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏది వాటెవర్ ఏదైనా సరే ఈరోజు వైష్ణవి మన ముందైతే లేదు. ఒక యూట్యూబర్గా ఎస్టాబ్లిషన్ అయ్యి ఇంత పేరు తెచ్చుకొని నేను అబ్బాయిలాగా పెంచినా అని చెప్తా ఉన్నాడు వాళ్ళ ఫాదర్. ఈరోజు వైష్ణవి మాత్రం ఇంకేముంది, ఇంకా 4 రోజులైతే మర్చిపోతూ ఉంటారు. ఎవరి లైఫ్లో అయినా ఇది జరిగేదే కాబట్టి కంపల్సరీ పోలీసులు కఠినమైన చర్యలు తీసుకొని న్యాయంగా శిక్ష వేస్తే ఓకే, లేదా శిక్ష వేసి 2-3 నెలల బయటకు వచ్చిందని తెలిస్తే నా చేతుల్నే అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాను అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం. ఇది సిచ్యువేషన్. ఫైనల్గా అయితే వాళ్ళు చెప్పే మాట ఇది. ఏం జరగబోతుంది ఏందనేది కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.